న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పాలరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో కళ్యాణ మండపంలో ఈ నెల 27, 28 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన 8 గ్రామ పంచాయతీలు పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. పాలరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో కళ్యాణ మండపంలో ఈ నెల 27, 28 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన 8 గ్రామ పంచాయతీలు పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాగి బాబ్జీరాజు, వేగేష్ణ భాస్కర్ రాజు, మోపూరి వెంకటేశ్వరరావు, ఆకిల నాగేశ్వరరావు బృందం మాట్లాడారు. ఈ సమావేశంలో హాజరైన క్లస్టర్ పరిధిలోని 8 గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి మహానాడు కార్యక్రమానికి సంబంధించి విధి విధానాల గురించి తెలియజేసి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10వ క్లస్టర్ పరిధిలోని 8 గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, హరీష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈరోజు తాల్గా పరిధిలో ఉన్నటువంటి 10వ క్లస్టర్లో ఈ జాతీయ పార్టీ అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమం 27, 28 తారీఖున ఇంజనీర్లో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో చేయడానికి నిర్ణయించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి 8 పంచాయతీల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 2 రోజులు జరిగే కార్యక్రమంలో జాతీయ పార్టీ మంగళగిరి నుంచి తీర్మానాలు ఆమోదించడం, వాళ్ళు ప్రవేశపెట్టే తీర్మానాలని 1875 క్లస్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్లస్టర్లన్నీ కూడా ఆమోదించవలసి ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, సాంకేతికంగా జరగబడే ఈ హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో శ్రేణులందరితో మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా సుమారు 8 గ్రామాల నుంచి ఒక 70 మంది సీనియర్ నాయకులు అయితే కానీ అన్నిట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా దిగ్విజయంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా 27, 28 తారీఖున ఇంజరు ఒత్తిమల్లి వారి ఫంక్షన్ హాల్లోకి వచ్చి అదే భోజన ఏర్పాట్లు అవి ఉన్నాయి. అన్నిటిని కూడా వీక్షించి తెలుగుదేశం పార్టీ కార్యాచరణ వాళ్ళందరూ చూసి రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దేశం నుంచి అటు ప్రధానిగా మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారు అన్నది వాళ్ళ కళ్ళకి కట్టి చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. శ్రేణులు కూడా కష్టపడాలని పైనుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎన్నికలకి ఇది ఒక మంచి సమాయత్తంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. మహానాడు సందర్భంగా ఈరోజు ఈ పిల్లల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ 10వ క్లస్టర్ కార్యకర్తలందరూ కూడా హాజరవడం జరిగింది. రేపు 27, 28 తేదీల్లో మహానాడు మంగళగిరిలో ఏర్పాటు చేయబడిన ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మన స్క్రీన్ మీద మన ఇంజనీర్ ఫంక్షన్ హాల్లో, ఒత్తిమిల్లి ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన 8 పంచాయతీలు అంటే పిల్లక నుంచి జడ్జిపేట వరకు కూడా 8 పంచాయతీలకు సంబంధించిన ఈ క్లస్టర్ 10వ క్లస్టర్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా, గ్రామ కమిటీ అధ్యక్షులు, కన్వీనర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జనాన్ని అధికంగా సమీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఆ 2 రోజులు కూడా ఆ కళ్యాణ మండపంలో, ఏసీ కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు కూడా, ఫుడ్ విషయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత కార్యక్రమంలాగా ఒక పండుగ వాతావరణంలో తీసుకొచ్చి ఈ మహానాడిని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ మహానాడు సందర్భంగా 10వ క్లస్టర్కే మా 8 పంచాయతీల్లోని
మన ఇంజనం ఒత్తిమిల్లి వారి కళ్యాణం ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించడానికి మా పెద్దలందరూ కూడా నిర్ణయించారు. అదేవిధంగా రోజు 1000 మంది చెప్పిన వాళ్ళకి ఏసీ హాల్లో అన్ని వసతులతో కూడిన సదుపాయాలు చేసి దిగ్విజయం చేస్తామని మా పెద్దల కార్యకర్తలు అందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఈ 8 గ్రామ పంచాయతీల్లోని ప్రతి కార్యకర్త కూడా మీకు ఈ మహాసభకు తరలి రావాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 15 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ పార్క్ ప్లాటెడ్ ఫ్యాక్టరీ భూమి పూజ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 15 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ పార్క్ ప్లాటెడ్ ఫ్యాక్టరీ భూమి పూజ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ భూమి పూజ శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, కూటమి నాయకులు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఈ ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా యువత, మహిళలు, ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి వారు నిర్వహించే పరిశ్రమను బట్టి ఆర్థికపరమైన లోన్లు ఇప్పించడం జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు, ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రజలందరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన కోరారు. మందికి 5 లక్షల నుంచి 25-30 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడానికి కూడా శాంక్షన్ చేయించాం. రాబోయే 10 రోజుల్లో ఒక కార్యక్రమం పెట్టి రావులపాలెంలోనే ఆ 70-80 మంది డ్వాక్రా మహిళల నుంచి ఎంపిక చేస్తాం. 4 మండలాలు గతంలో మీటింగులు పెట్టాం. ఆ మీటింగ్ లో వాళ్ళందరూ సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రుణాలు అందివ్వడం జరుగుతుంది అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు దేవరపల్లిలో ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి నియోజకవర్గంలో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి దీని మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎవరు దీన్ని వినియోగించుకుందాం అనుకుంటారో భవిష్యత్తులో మీ అందరికీ తెలియజేస్తాం. దీన్ని ఇక్కడ మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా, పరిశ్రమ పెట్టుకోవాలన్నా మీరు డైరెక్ట్ గా వచ్చేసి వీళ్ళు కన్సల్ట్ చేసుకుని రుణాలు పొంది ప్లగ్ అండ్ ప్లే కింద లేదా చిన్న మిషనరీ తెచ్చుకుని మీరు ఈ బిల్డింగ్ లో పెట్టుకుని మీరు చేసుకునే అవకాశం ప్లగ్ అండ్ ప్లే కింద ఈ ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇది ఒక గ్రీన్ ఇండస్ట్రీగా ఉంటుంది. ఊరి పచ్చదనాన్ని కాపాడాలని గ్రీన్ బెల్ట్ కూడా డెవలప్ చేసి ఇదంతా ఒక. ఈరోజు దేవరపల్లిలో కొత్తపేట నియోజకవర్గం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 15 కోట్ల రూపాయలతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వర్చువల్గా శంకుస్థాపన చేపట్టడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం దేవరపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి వేదిక అవటం 3 ఎకరాల 30 సెంట్ల స్థలంలో ఒక మంచి కాంప్లెక్స్ నిర్మాణానికి ఈనాడు శ్రీకారం చుట్టడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం
ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తరచుగా చెప్తూ ఉంటారో 1 హౌస్ 1 ఎంటర్ప్రీనర్, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక తయారు కావాలనే ఆలోచనలో భాగంగా ఎన్డీఏ కూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం, జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం కోనసీమ లాంటి మారుమూల జిల్లాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఈ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలకటం, శ్రీకారం చుట్టడం చాలా గర్వంగా ఉంది. ఇది త్వరితగతిన ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పూర్తి చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళలు కానీ యువకులు కానీ వారు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళు ఇక్కడ మేకింగ్ తయారీ పరిశ్రమలు కానీ, సేవారంగ పరిశ్రమలు కానీ, స్టోరేజెస్ కానీ, అసెంబ్లింగ్ యూనిట్లు కానీ ఏ విధమైన అవకాశం ఉంటే అవకాశాలు కొబ్బరి, అరటి ఆధారిత పరిశ్రమలు పెట్టుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. నాకు ఈ కొత్తపేట నియోజకవర్గానికి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగల్లంక ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఆటోను ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగల్లంక ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఆటోను ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. తాటిపాక మఠానికి చెందిన మల్లాడి పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణకుమారి అనే మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం 106 సంవత్సరాల కామెర్ల మందుకు డాక్టరేట్ అవార్డు. వెల్ల కామెర్ల మందు 1920లో స్థాపించబడిన ఈ మందు పసర ఆకుల నుండి తయారు చేయబడిన అద్భుత వైద్యుడు గుండెబోగుల సూర్యారావు 3 తరాల నుండి వెల్ల కామెర్ల మందు అందించబడుతున్న కుటుంబీకులకు డాక్టరేట్ అవార్డు వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం 106 సంవత్సరాల కామెర్ల మందుకు డాక్టరేట్ అవార్డు. వెల్ల కామెర్ల మందు 1920లో స్థాపించబడిన ఈ మందు పసర ఆకుల నుండి తయారు చేయబడిన అద్భుత వైద్యుడు గుండెబోగుల సూర్యారావు 3 తరాల నుండి వెల్ల కామెర్ల మందు అందించబడుతున్న కుటుంబీకులకు డాక్టరేట్ అవార్డు వచ్చింది. వెల్ల గ్రామం కామెర్ల మందుకి అమెరికా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు సత్కారం. చెన్నై భారతీయ విద్యాభవన్ లో కామెర్ల మందు వ్యవస్థాపకులు గుండుబోగుల సూర్యారావు కుటుంబం చోటు చేసుకుంది. తక్కువ ఖర్చుతో కామెర్ల వ్యాధి మందు ఈ పటిష్టమైన మందు వెల్ల ప్రసిద్ధిగాంచింది. దేశ నలుమూలల నుండి ఈ మందుకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులు వేయడం గమనార్హం. 3 తరాల నుండి అందిస్తున్న ఈ మందు ముందు ఇదే రీతిలో అందింపబడుతుంది. మాకు బ్రాంచీలు లేవు. డూప్లికేట్ మందు మార్కెట్ లో దొరికినా మా బాధ్యత కాదని గుండెబోగుల లక్ష్మణరావు అన్నారు. డాక్టరేట్ అవార్డుతో కుటుంబం సంతోషం మరియు మాకు ఇంకా బాధ్యత ఎక్కువైందని లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. అబ్బాయిలైన పాముల వీరభద్రరావు, పాముల సురేష్, పాముల చక్రధరరావు మేము కలిపి, మా బాపగారు అబ్బాయిలు మేము కలిపి ఇప్పుడు 3వ తరంగా పొందిస్తున్నాం. మాకు మా ఫ్యామిలీలో ఇతర దేశాల్లో మా ఫ్యామిలీలో ఇంకా ఉన్నారు. మా చిన్నాగారు అబ్బాయిలు గట్రానే వాళ్ళ సహకారంతో ఇక్కడ మేము చేస్తుంటాం. ఇప్పుడు ఈ నాళ్ళలో 1920 నుంచి ఈ మందు ఇవ్వడం జరుగుతుంది. ఏనాడు కూడా ఏ ఆదివారం కూడా మేము ఆపలేదు ఈ మందు విషయం. అసలు మా తాతయ్య గారు కూడా ఆదివారం నాడే పోయారు, అయినా మందు ఇచ్చాము మేము. ఇప్పటికి 106 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి మేము వెల్ల గ్రామంలో మా సేవలు గుర్తించి అమెరికా యూనివర్సిటీ వాళ్ళు మద్రాసులో మమ్మల్ని తస్కరించారు గుర్తించి మాకు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు మాకు డాక్టరేట్ ఇచ్చారు. మా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. ఇకపై ఇది కొనసాగిస్తాం మేము. ఇది మాది 3వ తరం. అవార్డు ఇవ్వడంలో మా బాధ్యత చాలా ఎక్కువగా పెంచింది. మేము ముందు కూడా మాది 3వ తరం. ఇది ముందు కూడా కొనసాగిస్తాం. ఇక మాకు ఎక్కడ ఏ బ్రాంచ్లు లేవు. వెల్ల గ్రామం మాది. ఇక ఎక్కడ మాకు ఎటువంటి బ్రాంచీలు లేవు. మేము కొరియర్లు గట్రా చేయబడదు. కొరియర్లు చేస్తే ఎవరిని ఇస్తే మాత్రం అది మా బాధ్యత కాదు. అది పేక ముందు కింద పరిగణన తీసుకోవాలి మీరు.
ఏమి జరిగినా మన బాధ్యత కాదు అది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముమ్మిడివరం ఎస్ఐ డి జ్వాలాసాగర్ తెలిపారు. పోలీస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముమ్మిడివరం ఎస్ఐ డి జ్వాలాసాగర్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కాట్రేనికొండ మండలం పాలంకూరుకు చెందిన న్యాయవాది కన్నీడి వెంకటరమణ అనుమతి లేకుండా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి సెల్ ఫోన్ తో వీడియోలు చిత్రీకరిస్తుండగా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అతడిని ప్రశ్నించగా న్యాయవాదిననే అహంకారంతో ఆగ్రహానికి లోనే పోలీసులపై తిరగబడి అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు తెలిపారు. అంతేకాకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వీడియోలు తీస్తూ వారి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ పై భౌతిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మీరైతే పోలీస్ స్టేషన్ యూనిఫామ్ లో ఉన్న పోలీసు కొడతావు, నువ్వు స్టేషన్ లో కొట్టావు, మళ్ళీ బయట కూడా కాదు. నువ్వు కొట్టిన కొట్టాడు అతను, నువ్వు కొట్టావు కాబట్టి పోలీసు మీద నిలబడితే ఎన్ని చూస్తారు. కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను. నా ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ ఇవ్వండి. దేవరపల్లిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధికి నాంది. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దేవరపల్లిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధికి నాంది. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం మండలం మహిళలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం రావులపాలెం మండలం దేవరపల్లిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు ఆర్డీఓ జి మమ్మీ, జోనల్ మేనేజర్ రమణారెడ్డి, డిఎల్డిఓ రాజేశ్వరరావు, ఇండస్ట్రియల్ జిమ్ అరుణ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టపర్తి భారతి మరియు యువ నాయకులు బండారు సంజీవ్ తో కలిసి వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలం దేవరపల్లిలో 3 ఎకరాల 30 సెంట్ల స్థలంలో మంచి కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోనసీమ లాంటి మారుమూల జిల్లాలో మారుమూల ప్రాంతంలో ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి పారిశ్రామిక అభివృద్ధి నాంది పలకడం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఎంఎస్ఎంఈ ఈ పరిశ్రమల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కోసం కృషి చేస్తున్నారన్నారు. త్వరితగతిన ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. యువకులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత మహిళా పారిశ్రామికవేత్తలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా తయారీ పరిశ్రమలు గాని, సేవా రంగ పరిశ్రమలు కానీ, స్టోరేజెస్ కానీ, అసెంబ్లింగ్ యూనిట్లు, కొబ్బరి, అరటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మీరందరూ ఈ బండారు సత్యానందరావు గారికి ఎంతో రుణపడి ఉంటారు. దీనివల్ల మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు. సంతోషంగానే ఉంది. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం దేవరపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి వేదిక అవటం 3 ఎకరాల 30 సెంట్ల స్థలంలో ఒక మంచి కాంప్లెక్స్ నిర్మాణానికి ఈనాడు శ్రీకారం చుట్టడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తరచుగా చెప్తూ ఉంటారో, 1 హౌస్ 1 ఎంటర్ప్రీనర్, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా తయారు కావాలనే ఆలోచనలో భాగంగా ఎన్డీఏ కూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం, జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం కోనసీమ లాంటి మారుమూల జిల్లాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఈ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలకటం, శ్రీకారం చుట్టడం చాలా గర్వంగా ఉంది. ఇది త్వరితగతిన ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పూర్తి చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళలు కానీ, యువకులు కానీ వారు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళు ఇక్కడ మేకింగ్ తయారీ పరిశ్రమలు కానీ, సేవారంగ పరిశ్రమలు కానీ, స్టోరేజెస్ కానీ, అసెంబ్లింగ్ యూనిట్లు కానీ ఏ విధమైన అవకాశాలు ఉంటే అవకాశాలు కొబ్బరి, అరటి ఆధారిత పరిశ్రమలు పెట్టుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. నాకు ఈ కొత్తపేట నియోజకవర్గానికి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి సుభాష్. ఒక మిస్డ్ కాల్ తోనే వైద్యు ఇంటి ముంగిటకు. ప్రజారోగ్యానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ వినూత్న సేవలు. 10 లక్షలతో 3 ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం. పేదల కోసం ఉచిత వైద్య రవాణా సౌకర్యం. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేపడుతున్న ఆరోగ్య విప్లవం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే కియా సంస్థ సిఆర్ఎస్ నిధులతో ఏర్పాటు చేసిన 3 కంటైనర్ క్లినిక్లకు అనుబంధంగా ప్రజలను ఉచితంగా ఆసుపత్రికి తరలించేందుకు 10 లక్షల వ్యయంతో 3 ఎలక్ట్రిక్ ఆటోలను ద్రాక్షారామం, కాజులూరు, కె గంగవరం, కాజులూరు, ద్రాక్షారామ మండలాల్లో మంత్రి సుభాష్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి సుభాష్. ఒక మిస్డ్ కాల్ తోనే వైద్యు ఇంటి ముంగిటకు. ప్రజారోగ్యానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ వినూత్న సేవలు. 10 లక్షలతో 3 ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం. పేదల కోసం ఉచిత వైద్య రవాణా సౌకర్యం. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేపడుతున్న ఆరోగ్య విప్లవం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే కియా సంస్థ సిఆర్ఎస్ నిధులతో ఏర్పాటు చేసిన 3 కంటైనర్ క్లినిక్లకు అనుబంధంగా ప్రజలను ఉచితంగా ఆసుపత్రికి తరలించేందుకు 10 లక్షల వ్యయంతో 3 ఎలక్ట్రిక్ ఆటోలను ద్రాక్షారామం, కాజులూరు, కె గంగవరం, కాజులూరు, ద్రాక్షారామ మండలాల్లో మంత్రి సుభాష్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వైద్యం మీ ఇంటికే. ప్రజలకు వైద్య సేవలు మరింత సులభంగా అందేలా ప్రతి కంటైనర్ క్లినిక్ కు ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయించారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడితే సంబంధిత నెంబర్ కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఎలక్ట్రిక్ ఆటో వారి ఇంటి వద్దకు చేరుకొని ఉచితంగా క్లినిక్ కు తీసుకువెళ్లి వైద్య సేవలు అందిస్తుంది. ప్రజలు సంప్రదించాల్సిన నెంబర్లు: కాజులూరు క్లినిక్ 9951221740, కె గంగవరం క్లినిక్ 9951221750, ద్రాక్షారామ క్లినిక్ 9951221760 నెంబర్లకు సంప్రదించవచ్చు అని తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మంత్రి సుభాష్ కియా సంస్థ ద్వారా సుమారు 2 కోట్ల సిఎస్ఆర్ నిధులు సమీకరించి 3 కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ క్లినిక్లు పనిచేస్తున్నాయన్నారు. అదేవిధంగా డాక్టర్ ఆన్ వీల్స్ పేరుతో సంచార వైద్యశాలను ప్రారంభించి ప్రతిరోజు ఒక్కో గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. గుండెపోటు మరణాలు లేని నియోజకవర్గమే లక్ష్యం. రామచంద్రపురం నియోజకవర్గంలో గుండెపోటు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో మంత్రి సుభాష్ పలు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అధునాతన స్టెథోస్కోప్ ద్వారా రోగుల యొక్క హృదయ స్పందనలు బట్టి గుండె వ్యాధులు ఉన్నాయో లేదో వెంటనే తెలిసిపోతుందన్నారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే 16 లక్షల సిఎస్ఆర్ నిధులు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో డయాలసిస్ యూనిట్ నిర్మాణం కొనసాగుతోంది. భవిష్యత్తులో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని నిర్మించి కార్డియాలజిస్టులతో కూడిన ఆధునిక వైద్య సేవలు అందించేలా మంత్రి సుభాష్ కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రజలు దూర ప్రాంతాలలోని నగరాలకు వెళ్లకుండా స్వస్థలంలోనే అత్యాధునిక వైద్యం పొందాలన్నదే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య విషయంలో, కార్డియాలిక్ బరస్ట్ విషయంలో అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్డియాలిక్ బరస్ట్ అంటే ఈ రోజున సుమారు 400 మంది పైబడి ఇబ్బంది పడే పరిస్థితికి అదేదో బ్యాక్ పెయిన్ అని, గ్యాస్ పెయిన్ అని రకరకాల చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకుని అకాల మరణానికి గురవుతూ ఉన్నారు.
అందులో భాగంగా సిఎస్ఆర్ కియా సంస్థ వారితో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి డాక్టర్ ఆన్ వీల్స్, వైద్యం మీ వద్దకే వచ్చే విధంగా, ఏదైతే పిహెచ్సిలో కొద్ది ఈసీజీ మిషన్లు అవి ఏదైతే కవర్ అవ్వట్లేదో అవన్నీ కవర్ అయ్యే విధంగా డాక్టర్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఒక డిజిటల్ సెటోస్కోప్ ఒక హార్ట్ దగ్గర పెడితే అది ఎంతవరకు పనిచేస్తుంది, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, వీక్గా ఉందా లేదా, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, మొత్తం అంతా కూడా వితిన్ 15 మినిట్స్లో ఒకవేళ ప్రమాదం ఏమైనా ఉంటే కూడా అది అలర్ట్ చేసే విధంగా మొబైల్కి 15 నిమిషాల్లో డేటా అంతా రావడం జరుగుతుంది. శాటిలైట్కి వెళ్ళి హెడ్ ఆఫీస్కి వెళ్ళి వితిన్ 15 మినిట్స్లో వస్తుంది. సో దాన్ని సుమారు ఈ మధ్యకాలంలో 42 మంది ఉపయోగించుకున్నారు. 42 మందిని సేవ్ చేయగలిగాం. 42 మందిని కూడా వెంటనే అది డిటెక్ట్ చేసి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పగానే హాస్పిటల్ తీసుకెళ్ళి యాంజియో అయితే యాంజియో, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా నాకు 40 ఏళ్లే కదా, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించకుండా జస్ట్ 5 మినిట్స్ టైం మీరు ఆ కంటైనర్ హాస్పిటల్కి వెళ్తే ఆ సెటోస్కోప్ డిజిటల్ సెటోస్కోప్ మన హార్ట్ మీద పెట్టగలిగితే పేషెంట్ సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే మీరు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సుమారు నెలకి 5-6 సార్లు లేదా 4 సార్లు మనం ఫిజియోథెరపీ చేయించవలసిన పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు రావడానికి ఆటో మీద 100 రూపాయలు, వెళ్ళటానికి 200 రూపాయలు అవుతూ ఉంది. సో 3 ఆటోలు ప్రతి మండలంలో ఒక ఆటోని తీసుకురావడం జరిగింది, ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఒక మిస్డ్ కాల్ ఇస్తే అది మీ ఇంటి వద్దకు వచ్చి పిక్ చేసుకుని మళ్ళీ ఆ ఫిజియోథెరపీ చేయించి ఉచితంగా మళ్ళీ మీ ఇంటి దగ్గర దింపడం జరిగింది. సో మెడిసిన్ కూడా మ్యాక్సిమం ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ద్రాక్షారామ మార్కెటింగ్ యార్డ్లో ఈ హాస్పిటల్ ఉంది. మిగతా మండలాల్లో కే గంగవరం ఒకటి, కాజులూరు ఒకటి కూడా మొత్తం కంటైనర్ హాస్పిటల్ 3 ఉన్నాయి. ఈ ఆటోల్ని, ఈ యొక్క వైద్య సేవల్ని ఒక వైద్య విప్లవం తీసుకురావాలి, అందరిని అవేర్నెస్ తీసుకురావాలని చేసి ఈ కార్యక్రమం మరి కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా మరి దీన్ని ప్రజలకి తెలియజేసి అవేర్నెస్ తీసుకుని వచ్చి ఎవరు కూడా హార్ట్ స్ట్రోక్లు గురవ్వకుండా మన వంతు జాగ్రత్తగా మనం ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం మహిళలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం రావులపాలెం మండలం దేవరపల్లిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.